ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర కంటే తక్కువకు కొంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అనవసర ఆందోళనకు గురికాకుండా రైతు సేవా కేంద్రాలను వినియోగించుకుని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 నుండి 48 గంటల్లోపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమవుతాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు, నిల్వ చేసుకునేందుకు జిల్లాలో 40 బహుళార్ధ సాధక గోడౌన్లు, వ్యవసాయ మార్కెట్ యార్డులు నిల్వ ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్నాయన్నారు. హమాలీ, గోనె సంచులు, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతులు ధాన్యం కోతల తేదీలను ముందుగా కొనుగోలు కేంద్రాల వారికి తెలియజేసి షెడ్యూల్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మకాలు సాఫీగా జరుగుతాయన్నారు. ఈ యొక్క సీజన్లో సుమారుగా ప్యాడీ 11 లక్షల దాకా మెట్రిక్ టన్నులు హార్వెస్ట్ అవుతాయని సుమారుగా మనం ఎస్టిమేట్ చేసుకున్నాము. సో దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakhs సెల్ఫ్ కన్సంప్షన్ పోగా రిమైనింగ్ అన్నీ కూడా మార్కెట్కి వస్తాయి. జిల్లాలో మేజర్గా 3 వెరైటీస్లో ఆర్ఎన్ఆర్, కేఎన్ఆర్, అదేవిధంగా బీపీటీ వెరైటీస్లో బీపీటీ వెరైటీలోనే కొంతవరకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరంలో. మిగిలినది కూడా రేట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ మిల్లర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితిలో జిల్లాలో ఎంఎస్పి మద్దతు ధర కానీ తక్కువ రేటుకి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఆ విషయాలు మిల్లర్స్కి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఆ విషయాలు దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా కేసెస్లు అన్నింటిలో కూడా క్రిమినల్ యాక్షన్కి వెళ్ళిపోతామని కూడా క్లియర్గా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. లాస్ట్ ఒక 3-4 yearsలో పెద్దగా మనకు ప్రొక్యూర్మెంట్ ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ప్రజలకి పెద్దగా అవగాహన లేవు. అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో మండల తహసీల్దార్సు, అదేవిధంగా ఎంపీడీఓస్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా 3 విడతల కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక 4-5 పీపీసీ సెంటర్లు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కనీసం ఒక 50 మంది ఫార్మర్స్తో గ్రామ సభలు చేయించుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది కూడా ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి. సో నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే, దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నట్లయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని ఇది షెడ్యూలింగ్ అయినట్టు చూసుకోండి. మెషిన్ కట్టింగ్ కాబట్టి కొంతవరకు మాయిశ్చర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా క్లియర్గా మిల్లర్స్కి తెలియజేయడం జరిగింది. అంటే కొద్దిగా అటు ఇటు మాయిశ్చర్ ఉన్నా కూడా మన ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మర్ని వెనక్కి పంపించడానికి వీల్లేదు. కొన్ని కేసెస్లో ఎక్కడైతే మనకు డ్రైయింగ్ సంబంధించి ఫార్మర్ డ్రై చేయాలని కోరుకున్నారంటే, లేదంటే వాళ్ళు స్టోర్ చేస్తామని కోరుతున్నారంటే, అలాంటివి అన్ని చోట్ల కూడా ఎంపీఎఫ్సీ గోడౌన్, జిల్లాలో సుమారుగా 40 లొకేషన్స్లో ఎంపీఎఫ్సీ గోడౌన్లు ఉన్నాయి. ఆ ఏరియాలో ఈ వాళ్ళది ప్రొడ్యూస్ పెట్టుకోవడానికి మన ఆదేశాలు ఇచ్చాము. అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాట్మో గారితో మాట్లాడుకొని ఎక్కడైతే మనకు ఏపీఎంసీ మార్కెట్ యార్డులు ఉన్నాయో అక్కడ కూడా ఒకవేళ ఒక పలానా రైతు ఈరోజు నేను అమ్మడానికి సిద్ధంగా లేరు, నేను ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు, నేనే ట్రై చేసుకుంటాను ఆ ఒక పరిస్థితిలో ఉందంటే వాళ్ళకి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్, అదేవిధంగా మన దగ్గర ఉన్న ఎంపీఎఫ్సీ గోడౌన్స్లో కూడా అవి స్టోర్ చేయడానికి మనం ఫెసిలిటేషన్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. హమాలీస్ కానీ గనీస్ కానీ ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఆ అమౌంట్ కూడా వాళ్ళు డీబీటీ స్థాయిలో రైతులకే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కాబట్టి ఒకవేళ వాళ్ళకి గనీస్ ఉంది, హమాలీస్ ఉంటే వాళ్ళకే డబ్బులు పడతాయి. ఒకవేళ లేని పరిస్థితిలో మనం ఇచ్చిన గనీస్ వాడుకోవచ్చు, మనం పెట్టిన హమాలీస్ వాడుకోవచ్చు. సో దయచేసి రైతులందరూ కూడా ఎటువంటి భయాందోళనతో ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీతో తోడుతో ఉంటామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.